యెహెజ్కేలు 31వ అధ్యాయం 10 నుండి 14 వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడుతుంది. తన వన మేఘములు కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించాడు. కావున ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. కావున అంటే పై వచనాలు ఎవరి గురించి చెప్తుంది? నీ ఎత్తును బట్టి నువ్వు గర్వించావని ఎవరిని గురించి చెప్తున్నారు ఇక్కడ? ఐగుప్తు నుండి ఫరో గురించి. చూడండి, 2వ వచనం చదవండి. నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహంతోను ఇట్లనను, బలుడైన నీవు ఎవరితో సమానులకు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనటువంటి దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటే. చూసారా, ఈయన ఐగుప్తు రాజు ఫరో గర్వం కలిగిన వాడు. తన గర్వాన్ని అణచడానికి దేవుడు అష్షూరీయుల్ని వాడుకుంటాడు. కొన్నిసార్లు అష్షూరీయులు గర్విష్ఠులైనప్పుడు ఇంకొకరిని వాడుకుంటాడు కదా. కనుక గర్విష్ఠుల్ని అణుస్తాడు దేవుడు. ఎవరిని అణచివేస్తాడు? గర్విష్ఠుల్ని అణచివేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎంతో దీనుడిగా వచ్చాడు. సాతానికి ఎప్పుడు ఏముంటుంది? గర్వం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుకి ఏముంటుంది? దీనత్వం ఉంటుంది కదా. ఎంతో దీనుడై ఎంతో రిక్తుడై పైనుండి కిందకు వచ్చాడు. పైనుండి కిందకు రావటం అంటే ఏంటది? దీనత్వం. అయితే భూమి మీద ఉన్న మనుషులు కానీ, భూమి మీద పడిన సాతాను కానీ వారు హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అయితే దేవుని ద్వారా హెచ్చింపబడాలి కానీ తను తాను హెచ్చించుకునేవాడు హెచ్చింపులోకి వెళ్ళడు. చూడండి, కీర్తన 75 6వ వచనం. కీర్తన 75 6 నుండి చదవండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి నేను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఒకరిని తగ్గించును, ఒకరిని అంటే ఒకరిని ఎవరిని తగ్గిస్తాడు? అహంకారిని, గర్విష్ఠులు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. దీనత్వం కలిగిన వాడిని అంటే కేవలం లోకంలో దీనత్వం కలిగి ఉండటం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తును మొట్టమొదటిగా అంగీకరించింది. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలై దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారే దేవుని ప్రజలు కావాలి. ఇప్పుడు నిజ దేవుణ్ణి కాకుండా వేరే దేవతల్ని పూజించే వారందరూ కూడా ఒక రకంగా దుష్టులని బైబిల్ చెబుతుంది. సో బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టులని చెప్తుంది. కనుక ఎందుకంటే దుష్టత్వాన్ని జరిగిస్తున్నారు. ఎప్పుడు కూడా విగ్రహారాధన చేసేవారు, లేకపోతే దేవుడు లేడనే వారు ఎప్పుడూ కూడా దేవునికి విరోధంగానే మాట్లాడుతూ ఉంటారు. దేవునికి విరోధంగా మాట్లాడిన మాటల కంటే గర్వపు మాటలు ఇంకొకటి ఉండవు కదండి. దేవునికి విరోధంగా మాట్లాడే మాటలు ఎటువంటివి? నేటి దినాల్లో ఎరగని వారు, అన్యజనులు, అవిశ్వాసులైన వారు యేసుక్రీస్తు ప్రభుని ఎంత నీచంగా ఎంత మాట్లాడుతున్నారండి. సోషల్ మీడియాలో అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువే నిజరక్షకుడిని, యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువే సకల జనులను తీర్పు తీర్చేవాడని, యేసు ప్రభువే సృష్టికర్తని ఎప్పుడు తెలుస్తుంది? సత్యం తర్వాత తెలుస్తుంది. సత్యం తర్వాత తెలిస్తే ఇంకా ఎక్కడికి వెళ్తారు అంటే ఇంకా నరకం అంటే ఇంకా లోతు అన్నమాట కదా. సో యేసు ప్రభువుని అంగీకరించి గర్వమును విడిచిపెట్టి దీనత్వం కలిగి ఈ లోకంలో జీవించే ప్రజలు ఎక్కడికి వెళ్తారు?
పరలోకం ఎక్కడుంది? పైన. పాతాళం ఎక్కడుంది? గర్భిష్ఠులు అందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళం. ఈ లోకం వరకే కాదు, ఈ జీవితంలో నీవు దేవుని ఎడల చూపించిన, నీవు నేను చూపించిన స్వభావాన్ని బట్టి మన నిత్యత్వము పరిగణలోకి తీసుకురాకూడదు. పరిగణలోనికి దేవుడు తీసుకుంటాడు. అందుకనే ఈ జీవితం అనేది ఒక పరీక్ష. ఈ జీవితం అనేది ఒక పరీక్ష. ఎందుకంటే సాతానుడు అందరినీ ఆత్మీయంగా ఏం చేశాడు? మనల్ని గుడ్డివారిగా చేశాడు. గుడ్డివారిగా అంటే అర్థం ఏంటి? ఏది సత్యమో మనకు అర్థం కాదు. అసత్యాన్ని నమ్ముతాం, సత్యాన్ని నమ్మం. ఓకేనా? కాబట్టి ఈ సాతానుడు ఏం చేశాడంటే మనందరిలో కూడా గర్వాన్ని తీసుకొచ్చాడు. గర్వం ఎక్కడుంది? ఆదాము ఏ పండు తిన్నారు? మంచి. ఆ మంచి చెడులో వృక్ష ఫలంలో ఏ గుణాలు ఉన్నాయి? 3 గుణాలు ఉన్నాయి. శరీరాశ, జీవం. అదే కాదు, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదండి. ఇక్కడేముంది? డంబం అని తెలుగులో రాసింది. తర్వాత గర్వం కింద కూడా ఉంటుంది. ఆ పండులోనే ఆశలు మాత్రమే కాకుండా ఇంకేమున్నాయి దాంట్లో? గర్వం. చాలామంది అంటారు, నేను మారుమనసు పొందాను, నాకు శరీరాశ లేవు, నేత్రాశ లేదు అంటారు. కానీ ఇంకోటి తప్పించుకోవటం ఆల్మోస్ట్ అందరికీ కష్టం. ఏదది? గర్వం. బాగా చెప్పారు, గర్వం. ప్రైడ్ ఆఫ్ లైఫ్ కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరైనా నన్ను ఇంత మాట అంటే ఓర్చుకోను. నన్ను ముందు కూర్చోబెట్టవలసిన వాడిని నన్ను వెనక కూర్చోబెడతావా? కాబట్టి ఇదంతా ఏంటంటే ఎక్కడ కూర్చోవడమే కదా. కాబట్టి ఈ మాటలు మేము గుర్తుపెట్టుకుని, ఒకవేళ మమ్మల్ని ఏ మీటింగ్ కన్నా ఎవరైనా పిలిచినప్పుడు ఫంక్షన్కి, నేను కూడా ఒక దానికి వెళ్ళాను, మేము ముందు వెనకే కూర్చుంటాం. అవసరమైతే వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ముందు కూర్చో. యేసుప్రభు అదే చెప్పాడు కదా, నేను ఎవరైనా పిలిచినప్పుడు ఏం చేయాలి? నువ్వు వెనక కూర్చో, ముందు కూర్చో. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 23 1వ వచనం చదవండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు. ఎవరండి? మోషే పీఠ ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకూడదు. వారి క్రియలు ఏం చేస్తారంటే, మీరందరూ కింద కూర్చోవాలి, మీరంతా ఆఖరి వరుసలో ఉండాలి అంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు చెప్పేవాళ్ళు? యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? మోషే పీఠం. మోషే పీఠం అది మోషేకే తగింది. యేసుప్రభు పీఠం యేసుప్రభుకే తగింది. ఆ పీఠంలో నీవు నేను కూర్చోటానికి అర్హత ఉందా? లేదు. ఎందుకు లేదంటే ఆయన చూపిన దీనత్వము, ఆయన మనందరి కొరకు చేసిన కార్యము, ఇవన్నీ కూడా చెప్పనశక్యమైనటువంటి, ఊహించలేనటువంటి. ఆ ఉన్నతమైన పీఠాలను ఎవరు కోరుకోవాలి? అసలు కోరుకోవాలి. అర్థమైందండి? దేవుడు ప్రతి వానికి వాని స్థితిని బట్టి దేవుడు ఆ స్థాయిని ఇస్తాడు. అయితే ఈ లోకంలో ఏంటంటే మనం ఇదొక్కటి చూసుకోవాలి. ఏది? గర్వం లేకుండా, అతిశయం లేకుండా, పైన అంటే భూలోక విషయంలో హెచ్చైన వాటిని కోరుకోకుండా, దేవుడే తగ్గించుకునే వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఈ లోపల ఆగం కదా, మనం ఏం చేస్తాం? పోరాటం చేసి, ఆలోచన చేసి, నేను అది సంపాదించాలి, దానికి ఎన్ని అన్యాయాలు చేయాలి, ఎంతమందిని తిట్టాలి, ఎంతమందికి మోసం చేయాలి, ఎంతమందిని చీట్ చేయాలి, ఇవన్నీ సకల ప్రయత్నాలు చేసి మానవులు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకరినొకరు తిట్టుకుంటారు. వాడు చెడ్డోడు, ఎవరు చెడ్డోళ్ళు? అందరూ దొందే. కానీ మనం పిచ్చోళ్ళం. ఏం తెలిసి అవును కరెక్ట్ 5 గేమ్కి ఒకటి వేస్తాం. మరి
నెగ్గుతాడు. ఈయన నెగ్గిన తర్వాత రేపు ఆయన అదే చేస్తాడు. నీకు నాకు ఏం పెట్టదు, ఏం పెడతారు? మనకి సొన్నమే పెడతారు. ఎప్పుడు మన దగ్గర తీసుకుంటారు. టు పే ట్యాక్సెస్, అంతేనా? పన్నులు కట్టాలి. మీరు కడుతున్నారా పన్ను? కడుతున్నారు కదా. ప్రతి కొన్న వస్తువులోనూ కడుతున్నారు. ఏది కొన్నా, బియ్యం కొన్నా ట్యాక్స్. సో అట్లా కాబట్టి అందుకనే ఈ ఫరోకి ఏముందండి? గర్వం ఉంది. సో ఎంతటి గర్వం ఉందంటే ఇస్రాయేలీని ఏం చేశాడు? బంధించి పెట్టాడు. దేవుడే సాక్షాత్తు మోషేని పంపించి, నేను యెహోవాని, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సృష్టికర్తని, నా ప్రజల్ని వదిలే, నన్ను సేవించాలి వాళ్ళు అంటే ఎక్కడైనా విన్నాడా? సో అందుకనే ఆల్మోస్ట్ కొన్ని రాజ్యాలు బబులోను కానీ విరోధంగా, దేవునికి విరోధంగా ఉన్నవే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు కొనిపోయారు? బబులోను వాళ్ళే కొనిపోయారు కదా. తర్వాత ఆ విధంగా ఐగుప్తు కూడా దాడి చేస్తూ వచ్చింది. అషూరు అంటే ఇప్పుడు సిరియా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న వారందరూ కూడా వారిని బాధించిన వారే అన్నమాట. అయితే ఎప్పుడైతే వీరు దోషులయ్యారు, వీరు సైతం గర్విష్ఠులయ్యారు ఇశ్రాయేలు, అప్పుడు దేవుడు తన కాపుదలను వదిలేశాడు. కాబట్టి వారు వచ్చి పడ్డారు. యేసుప్రభుని అంగీకరించిన మనము ఎప్పుడు దేని మనసు కలిగి ఉండాలి? ప్రభు భద్రత కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రభుని ఆశ్రయించాలి. కోడి పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? తల్లి దగ్గరే ఉంటాయి. తల్లి కూడా మంచిగా వాటికి సరిపడా చిన్న చిన్న నూకలు ఉన్నప్పుడు ఆ నూకల్ని పొడుస్తూ ఉంటుంది. అవి చూసి అవి కూడా ఏం చేస్తాయి? పొడుస్తాయి. తర్వాత చిన్న చప్పుడు అయిందనుకోండి, ఏం చేస్తాయి? అట్లా మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయాలి. ఓకే, లేకపోతే ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? కోడి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నువ్వు ఎక్కడో వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది? లేకుండా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెక్కల కింద మనం ఉండేది నేర్చుకోవాలి. ఓకే అండి. కాబట్టి ఇక్కడ ఈ ఫరోకు ఉన్నటువంటి గర్వం మనకి ఉండకూడదు. గర్వం కొంచెం కూడా ఉండటానికి వీలు లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంతో కొంత ఉంటుంది. నాకు, నీకు, అందరికి ఎంతో కొంత ఉంటుంది. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదంటేనే ఎంతో కొంత దేవుని సుజాత గర్వం ఉంది. విన్నప్పుడు సరే అని ఊకెడతాం, కానీ చేసేటప్పుడు చేయలేము. అందుకని వారి గర్వాన్ని అణచడానికి ఏం చేశాడంటే అషూరీయుల్ని వారిని వాడుకున్నారు కదా. అది ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకేం చెప్తున్నాడంటే, కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీ ఎత్తును బట్టి నీకెందుకు ఈ శిక్ష? ఎందుకు నీకంటే బలమైన వాడు వచ్చి నీ మీద పడుతున్నాడు? ఎందుకు నేను అనుమతిస్తున్నాను అంటే నీ గర్వాన్ని దేన్ని బట్టి అతిశయించాడంట? ఎత్తును బట్టి కదా. మనం కూడా ఇప్పుడు పని కొద్దిగా టాల్ అంటే ఈ టాల్ కాదు, ఓకేనా? పని కొద్దిగా ఎత్తు అయినప్పటికీ పెరుకోడు, అది భయేస్తాడు. తర్వాత ఆ విధంగా అయితే ఏంటంటే ఈ రాజు అటువంటి వాడు కాదు. దేవుణ్ణి ఎదిరిస్తాడు. ఎవరు? ఫరో దేవుణ్ణి ఎదిరిస్తాడు, దేవుని ప్రజలను బంధిస్తాడు. ఇంకేమంటాడంటే యెహోవా ఎవడు అనే మాట్లాంటాడు. ఎవరండి? కొంతమంది అవిశ్వాసులు కూడా అట్లాగే అంటారు. కొంతమంది విశ్వాసులు సైతం వారికి తీవ్రమైన ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు అంటారు. సో ఇలాంటి గర్వపు మాటలు లేకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన మనసు కలిగి ప్రభుని దీన మనసుతో వేడుకోవాలన్నమాట. అందుకని కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు
బహు వినయముగా ప్రార్థిస్తున్నాను తండ్రి అంటాడు. మాటలోనే వినయం, చేతలో లేదు. ఇవన్నీ నేను అందుకనే ఈ అలవాట్లు వద్దని చెప్తాను. ఈ కొద్ది ఆరాధన, బహు వినయంగా, విరిగి నలిగిన మనసుతో ఎక్కడ విరిగిందో నాకు తెలుసు కదండి. అదే కాబట్టి విరిగి నలిగిన మనసు ఉందా? విరిగి నలిగిన మనసు, బ్రోకెన్ హార్ట్ ఉందా? పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాము, చేసిన అవిధేయతలో పశ్చాత్తాపడుతున్నాము, అప్పుడే దీనత్వం వస్తుంది. తప్పాను కుమారుడు ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఏమొచ్చింది? గర్వం పోయింది. వాడికి ఎంత గర్వం ఉంది? తండ్రిని లెక్క చేయలే, దేవుని లెక్క చేయలే, ఎవరిని లెక్క చేయలే, లోకాన్ని లెక్క చేశాడు, లోకంలో తిరిగాడు, తిన్నాడు, సావు దగ్గరికి వచ్చింది. అప్పుడేమైందండి? మారు మనసు. అయ్యో నేను ఇక్కడ నుంచి చచ్చిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను చేర్చుకోడు. ఎందుకు చేర్చుకోడు? ఆయన నా భాగం నేను తెచ్చేసుకుని నాకేం లేదు నా తండ్రి దగ్గర, ఒక కూలివాడికి వెళ్తాను. కాబట్టి గర్వం వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏమైంది? లోకంలోకి వెళ్ళాడు. తర్వాత గర్వం పోయినప్పుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఎత్తైన స్థలానికి వచ్చాడు. లోకం ఎప్పుడు లోతులో ఉంటుంది కదా, దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు? యెషయా ఎవరిని చూశాడు? అత్యున్నతమైన దేవుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? అత్యున్నతమైన సింహాసనం. ఆ స్థలానికి మనల్ని అందరినీ హెచ్చించాలని ప్రభు దీనుడై ఈ లోకానికి వచ్చాడు. దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి. అట్లా తప్పిపోయిన కుమారుడికి మారు మనసు వచ్చినప్పుడు, దీన మనసు వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. వచ్చినప్పటికీ తండ్రి కనికరం గలవాడు కాబట్టి, పోతే పోయిందా, తిరిగి వచ్చావు అరా, ఇక మారు మనసు పొందావు కాబట్టి, బుద్ధి వచ్చింది కాబట్టి, దీన మనసు వచ్చింది కాబట్టి, ఇంకోసారి ఇటువంటి పొరపాటు చెయ్యవు కదా, గుణపాఠం వచ్చింది కాబట్టి ఇప్పుడు రా అని ప్రశస్త వస్త్రం ఇచ్చి, ఉంగరం ఇచ్చి, చెప్పులు ఇచ్చి కుమారుడుగానే అప్పటి నుంచి సౌండ్ ఉందా, శబ్దం ఉందా? ఎవరికి? పెద్దవాడికి సౌండ్ బాక్స్ పెంచాడు. ఈయన కుమారుడు అంటాడు. ఈయనకేమవుతాడు? నా తమ్ముడు. లేదు, పోయింది, బంధం తెంపేసుకున్నాడు. ఈయన కుమారుడు అంటే ఈయన కదా, నేను కూడా నీ కుమారుడు కదా. ఈయన తెంపేసుకుంటున్నాడు బంధం. ఎవరితో? ఆయన తెగిపోయి మళ్ళీ కనెక్ట్ అయ్యాడు బంధం. ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పటి వరకు ఉన్నట్టున్నాడు కానీ ఇప్పుడు తెంపేసుకున్నాడు. ఇదంతా అజ్ఞానం కదండి. వీడికి గర్వం వచ్చింది కాబట్టి ఈయన కుమారుడు. ఆస్తినంతటినీ వేసవితో తినివేసి వస్తే చేర్చుకుంటావా? పైగా వీరికి కొవ్విన దూడను వధిస్తావా? ఇంత పెద్ద పార్టీ చేస్తావా? ఇదంతా వేస్ట్. యూదా ఇస్కరియోతు కూడా ఏమంటున్నాడు? ఈ అత్తరే అమ్మి బీదలకు ఇస్తే ఎందుకు ఈయన పాదాల మీద పోసేది? యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చిన దాన్ని ఇస్తే వాడికి ఏమో కడుపు అంటే ఎవరికండి కదా. అదంతా ఇవన్నీ కూడా గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? ఈ ఆలోచనలు వస్తాయి. మనం లేకపోతే వేరే వాటికే ప్రథమ స్థానం ఇస్తూ ఉంటాం. సో ఇదంతా గర్వపు యాటిట్యూడ్ కింద వస్తుంది. అట్లా రాకూడదు. దేవుని కృప ఎప్పుడూ మనకి తోడుగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేది, దేవునికి ఇచ్చేది చూసుకోవాలి. డబ్బే కాదు, ఏంటంటే అన్నీ కూడా ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా దైవ జ్ఞానం పొందాలి. మీరు ఇంటి దగ్గర చదువుకోవాలి. రెండోది తప్పనిసరిగా మందిరానికి వచ్చి వినాలి. ఓకేనండి. కాబట్టి అలా చేయాలి. కాబట్టి తన ఎత్తును బట్టి ఏం చేశాడు? అతిశయించాడు. అంటే వాటికి ఉన్నతమైన స్థితి నాకు ఉందని అన్నాడు. అందుకని యాకోబు ఒక మాట అంటాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:9. యాకోబు రాసిన పత్రిక 1:9.
దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు ఈయన ఫరో దేని యందు దీనికి ఉన్నత స్థితి ఉంది. లోకరాజ్యాలన్నింటిలో కూడా కొద్దిగా ధనవంతుడిగా ఉంటున్నాడు ఈయన. కానీ దేని యందు అతిశయిస్తున్నాడు? నేను అందరికంటే కూడా గ్రేట్, అందరికంటే ఎత్తైన వాడిని, గ్రేట్. ఎత్తైనవన్నీ ఏం కావాలి? సదును చేయాలి. పల్లమైనవన్నీ ఏం చేయాలి? సమముగా చేయాలి. సో కాబట్టి ఆ రీతిగా దీనుడైన సహోదరుడు దేని బట్టి ఉన్నత అంటే పైకి రావాలి, అంటే సమస్థితి సమానంలోనికి రావాలి. బాగా అతి వినయము మంచిది కాదు, లేకపోతే అతి గర్వము. ఎంత ఉండాలి? గర్వం ఉండకూడదు, కానీ లెవెల్కి వచ్చేసి ఉంటే సరిపోదు. ఓకేనండి. వారు విధేయులు అవుతారు, దీన మనసు కలిగి ఉంటారు. సో ఏ పరిస్థితినైనా కూడా తట్టుకోగలుగుతారు. ఎవరంటే దీన మనసు. అదే గర్వం ఉన్న వాళ్ళ అహాన్ని మనం టచ్ చేసామనుకోండి, నాలో అహం ఉంది, టచ్ చేశారనుకోండి, నాకు బీపీ వచ్చేస్తుంది. ఎవరికి నష్టం? మనకే నష్టం. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని అలా ఇతను అట్లా ఎత్తును బట్టి అతిశయపడితే తన కొన మేఘముల కంటి చేసి గర్వించను. చేశారు. ఎవరికి అప్పచెప్తాడు? ఇప్పుడు మనలో గర్వం వచ్చింది అనుకోండి, మనల్ని ఎవరికి అప్పచెప్తాడు? సాతాను ఏం చేస్తాడు? జ్వరం పెడతాడు, లేకపోతే ఏదో పెడతాడు. సాతాను ఆడుకుంటాడు. సాతాను ఆడుకుంటాడు. అందుకనే సరిగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యేసు ప్రభు యొక్క కృపను దయను ఎప్పుడు కూడా మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. లేకపోతే ఏమవుతాయండి? ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. తర్వాత నేను ఫరోని ఏం చేస్తాడంటే అతని కంటే బలమైన. ఇప్పుడు మనం కూడా సాతానికి ఆధీనంలో ఉన్నవాళ్ళం కదా. ఇప్పుడు మనల్ని ఎవరు విడిపించారు? యేసు ప్రభు. ఎవరు? అతని కంటే బలమైన. ఎవరికంటే అంటే బలమైన యేసు ప్రభువే మనల్ని విడిపించగలుగుతాడు, కానీ ఎవరైనా విడిపించగలరు? యేసు ప్రభు చెంతకు వచ్చిన మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఫరో వాళ్ళు ఏమాత్రము గర్వించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవమ్మా. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను, భూమి అందున్న వాకులలో అతని శాఖలు విరిగిపడెను, భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడి ఉండనిచ్చి. చేశారండి. అతను ఒంటరి వాడైపోయాడు. అందరూ బంధాలు తెలుసుకున్నారు. వాళ్ళు ఈయన శాఖలు ఎక్కడికెక్కడికి వెళ్ళి, నాకు ఈయన స్నేహితుడు, నాకు ఆయన స్నేహితుడు, నాకు ఈయన తెలుసు, ఆయన తెలుసు. దేవుడు మనల్ని దీనులుగా చేయటానికి శిక్షించినప్పుడు అందరూ వదిలేస్తారు కదండి. ఇప్పుడు యోబుకి ఎంతమంది స్నేహితులు? ఎంతోమంది. వాళ్ళే కాదు, మొత్తం ఊరంతా స్నేహితులే, ఊరంతా బంధువులే. ఆయన చెప్తూ ఉంటాడు, నేను వీధిలో నడిచి వెళ్తుంటే అందరూ కూడా లేచి అంత గౌరవం కలిగిన ఉంది. అయితే ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా ఎక్కిరిస్తాడు. భార్య వదిలేసింది. ఎవరున్నారండి? అందరూ వదిలేశారు. తర్వాత పరిశోధన అయిపోయిన తర్వాత యోబు సాతాన్ని ఓడించిన తర్వాత, సాతాన్ని సిగ్గుపరిచిన తర్వాత యోబు, అప్పుడు దేవుడు అతన్ని మళ్ళీ సంపించాడు, అందరినీ ఇచ్చాడు కదా.
అందుకనే ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉండేటట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం ముఖ్యమా? ఈ కేవలం ఈ లౌకికమైన భౌతికమైన జీవితం ఒకటే ముఖ్యమా మనకి? రెండు. మొదటగా ఆత్మీయతే ముఖ్యం కదండి. లేకపోతే అక్కడ మనం జయించలేం కదా, మనకి ఏది తోడుగా ఉండదు, అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడేమో ఈ ఫరో కొమ్మలన్నీ ఏమైపోయినాయి? నరికివేయబడ్డాయి, విరిగిపడి అన్నీ కూడా ఏమైపోయినాయి? ఇక నీకు నాకు ఆధారం ఏది ఉండదన్నమాట. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ పెట్టాడు? అరణ్యంలో ఎవరు దిక్కు? దేవుడే దిక్కు, ఇంకెవరు లేదు. నీళ్ళు కావాలి, ఎవరు దిక్కు? అన్నం భోజనం కావాలి, ఎవరు దిక్కు? కానీ అద్భుతంగా పెట్టాడు లేదు, దేవుడు ఎందుకు ఉంచాడు? మనుషులైతే స్వార్థం పెట్టరు. వాళ్ళు ఆఖరి దినాలు అనుభవించారు. వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా శ్రమ ఎక్కువైపోయి, బానిసత్వం ఎక్కువైపోయి ఇశ్రాయేలుకి వారు అనుభవిస్తూ వచ్చారు. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి పవిత్ర భోజనము, పవిత్రంగా ఉండేది, విధేయత ఉండేది, గర్వం లేకుండా అవిధేయత లేకుండా ఉండేది నేర్చుకోవాలి కదా. అది లేదు, ఏమాత్రం కూడా లేదు. ప్రతి విషయానికి కూడా పోట్లాడటమే తప్ప ప్రార్థించి పొందేది ఏది కూడా అట్లా లేకుండా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పడిపోయిన అతని మూడు మీద ఆకాశ పక్షులన్నీ దిగి రాలును, అతని కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటున వృక్షములన్నిటిలో ఎరియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములకు అంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకున్నట్లు క్రింది లోకములకు పోవు నరుల ఎదురు దిగువారితో కూడా మరణము పాలదు. చూసారండి, ఎక్కడికి వెళ్తారంటే గర్విష్ఠులందరూ కూడా మొట్టమొదటిగా యేసు ప్రభువుని అంగీకరించకపోవటమే గర్వం కదండి. యేసు ప్రభువుని అంగీకరించకపోవటం. ఆత్మ విషయమై దీనులైన వారు. యేసు ప్రభు గురించి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసింది. తర్వాత యేసు ప్రభువుని అంగీకరించమంటే మా దేవుడే గొప్పవాడు, మా మాత్రమే గొప్పది, మా కులం మేమా కదండి. పైన భారతదేశం ఉంటుందా? పైన పాకిస్తాన్ ఉంటుందా? పైన అమెరికా ఉంటుందా? ఏముంటుంది? పాకిస్తాన్, అమెరికా ఎక్కడ ఉంటుంది? చచ్చిన తర్వాత పాతాళంలో ఉంటుంది. నరకంలో అందరూ అక్కడ కలుస్తారు. పరలోకంలో అందరూ. అక్కడ ఐడెంటిటీ ఒకటే ఉంటుంది, ఇక్కడ ఐడెంటిటీ. యేసు ప్రభువుని అంగీకరించిన వారంతా అందరూ ఏమవుతారండి? ఇశ్రాయేల్ ఒకటే ఐడెంటిటీ ఎలా ఉందో మనది కూడా అలాగే ఉంటుంది. సో మనుషులకి తెలియక ఆ విధంగా చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు కూడా కొద్దిగా అలాగ ఉండటం మంచిదే కాదు. ఆత్మ విషయమై దీన్ని బట్టి దాన్ని బట్టి అతిశయించుకో. ఉద్యోగం ఉంటే ఉద్యోగాన్ని బట్టి, కులం ఉంటే కులాన్ని బట్టి, ఇంకో దాన్ని బట్టి ఏ పరిస్థితి కూడా మనల్ని ప్రభు దగ్గర నుంచి దూరం చేయడానికి, మనం అనుమతించడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా కూడా పాతాళానికి పోయేవారు కనుక అది మోడిగా బీడుగా కనబడిపోతుంది లేదండి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంటే ఈవెన్ అరణ్యంలో ఎటువంటి జీవనాధారము లేదు, ఆయన జీవించారు లేదు. అయితే అన్నీ కలిగి ఉన్నాయి. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినాయి, జీవించగలిగారు వాళ్ళు. మొట్టమొదటిగా ప్రథమ సంతానం చచ్చిపోయింది, ఏడిపోయాడు. తర్వాత కప్పలు వచ్చినాయి, తర్వాత మిడతలు వచ్చినాయి, తర్వాత ఏవేవో వచ్చినాయి. అప్పుడు ఎట్లా ఉందండి వాటిది? మనం కరోనాలో చూసాం 2-3 ఏళ్ళు. పరిస్థితి ఎలాగుంది? బయటికి వెళ్ళడానికి లేదు, లోపల ఉండటానికి లేదు కదా. మరి అదేంటి, కూరగాయలు కొనుక్కుంటే వేడి నీళ్ళతో కడుక్కోవాలి. అప్పుడు వేడి నల్లలు కూడా పెట్టారు. అప్పుడు అర్థమైంది. నల్లలు అంటే ట్యాప్ కుళాయిలు ఆ విధంగా చేశారు. అర్థమైందండి. కనుక ఏం నేర్చుకున్నాం ఈరోజు? యేసు ప్రభు దీనుడై మనల్ని దీనుడిగా చేశాడు.
గర్విష్ఠులమై ఉంటే మనం ఎక్కడికి ఉండాలి? మొండివారమై ఉండి పాతాళంలోకి వెళ్ళిపోవాలి. సో కనుక ఇటువంటి ఘనత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇచ్చినందుకు, ఈ ప్రత్యక్షత మనకి ఇచ్చినందుకు ప్రభుని మనం ఆరాధనలోకి వెళ్దాం.